షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి సర్కిల్ ని తీసుకోవాలి. పాపప్ లో వర్సెస్ 3 చేయాలి. ఎడిట్ మోడ్ లో వర్టెక్స్ మోడ్ లో అన్నిటిని సెలెక్ట్ చేసి తర్వాత ఫ్రంట్ వ్యూ నుండి ఎక్స్ట్రూడ్ చేసి Z యాక్సిస్ లో మూవ్ చేయాలి. తర్వాత M ప్రెస్ చేసి అట్ సెంటర్ సెలెక్ట్ చేసుకుని మర్జ్ చేయాలి. షిఫ్ట్ N ప్రెస్ చేసి ఫేసెస్ ని నార్మల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. టాప్ వ్యూ నుండి ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకుని స్కేల్ అప్ చేయాలి. తర్వాత ఈ ఎడ్జెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆబ్జెక్ట్ మోడ్ లో సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ ని యాడ్ చేసి లెవెల్స్ 2 చేయాలి. ఎడిట్ మోడ్ లో Ctrl B ప్రెస్ చేసి మౌస్ ని మూవ్ చేస్తూ విడ్త్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే మౌస్ వీల్ అప్ చేస్తూ సెగ్మెంట్స్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత పైవట్ పాయింట్ ని ఇండివిజువల్ ఆరిజిన్స్ కి చేంజ్ చేయాలి. ఈ ఎడ్జెస్ ని డీసెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్కేల్ అప్ చేయాలి. Ctrl R ప్రెస్ చేసి ఎడ్జ్ లూప్స్ ని ఈ ఫేసెస్ కి యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్ లూప్స్ ని సెలెక్ట్ చేసుకుని బెవెల్ ఇవ్వాలి. ఇప్పుడు సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైయర్ ని అప్లై చేసుకోవాలి. ఎక్స్రే మోడ్ లో ఈ ఫేసెస్ ని డీసెలెక్ట్ చేయాలి. తర్వాత I ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ లో ఉన్న ఫేసెస్ ని E ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్ లూప్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ వ్యూ నుండి ఎక్స్ట్రూడ్ చేసి Z యాక్సిస్ లో మూవ్ చేయాలి. మళ్ళీ ఎక్స్ట్రూడ్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఇప్పుడు Ctrl F ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ ని సెలెక్ట్ చేసుకుని ఈ హోల్ ని ఫిల్ చేయాలి. తర్వాత బెవెల్ మాడిఫైయర్ ని యాడ్ చేసుకోవాలి. అమౌంట్ వాల్యూని చేంజ్ చేయాలి. సెగ్మెంట్స్ 2 సరిపోతాయి. ఇప్పుడు మాడిఫైయర్ ని అప్లై చేసుకోవాలి. తర్వాత రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఆబ్జెక్ట్ సర్ఫేస్ అంతా స్వెల్ అయినట్టుగా కనిపిస్తుంది కదా, ఇది మెష్ ఎర్రర్ కాదు, ఇది షేడింగ్ ప్రాబ్లం. దీన్ని సాల్వ్ చేయడానికి వెయిటెడ్ నార్మల్ మాడిఫైయర్ ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మాడిఫైయర్ ని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు సర్ఫేస్ ఫ్లాట్ గా నీట్ గా కనిపిస్తుంది. ఈ విధంగా మీరు కూడా పిరమిడ్ మొబైల్ స్టాండ్ మోడలింగ్ చేయడానికి ట్రై చేయవచ్చు. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.